నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి. ఈ 2 నెంబర్లకి ఫోన్ చేయండి. ఎక్కువగా రమేష్ గారికి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ తీయడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ రావచ్చు. మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్. రెగ్యులర్గా చూస్తున్న మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి సార్. లైక్ చేయడం వల్ల మాకేం డబ్బులు రావు, కానీ నాకు మోటివేషన్, ఇంకా మంచి కార్లు ఇవ్వాలన్న ఒక బాధ్యత. నేను తక్కువ తిరిగిన కార్లు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఈరోజు 8వ తారీఖు మార్చి. ఎవరైనా ఆడపడుచులు చూస్తుంటే అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. మా కోసం మీరు ఎంతో మీ లైఫ్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు 8వ తారీఖు మార్చి 2025. టైం వచ్చి 12:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. కలకత్తాలో నుంచే నేను కార్లు వీడియో తీస్తున్నాను. ఓనర్స్ అయితే ఓనర్సే, డీలర్స్ అయితే డీలర్యే. జెన్యున్గా అప్ టు డేట్ సర్వీస్ హిస్టరీ ఉన్నవే తీస్తున్నాను. పెయింట్ పడని కార్లు తీస్తున్నాను. బంపర్స్ అంటారా 99% కామన్ సార్ సిటీస్లో. కాబట్టి జెన్యున్గా ఉన్న వెహికల్ ఇస్తున్నాను. ఎంత తక్కువ మోడల్ ఇచ్చినా క్వాలిటీ ఉన్న కార్ ఇస్తున్నాను. అందువల్ల ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ లేదు. మీ అందరి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు 2017 స్విఫ్ట్ డిజైర్ ZDI ప్లస్ డీజిల్ సార్. సూపర్ నాచ్ కండిషను, 79,000 తిరిగింది, 79,000 డ్రైవెన్ ఒరిజినల్ సార్. ZDI ప్లస్. ఈ రోజు కానీ ఇది మార్కెట్లో ఉండుంటే డీజిల్ 14 లక్షలు దాటి ఉంటుంది సార్ కార్. ఇది అంత డిమాండ్, అంత మంచి కార్ ఇది. బట్ ఏంటంటే మారుతి అయినా, హోండా అమేజ్ అయినా, ఎక్సెంట్ అయినా ఈ మంచి కార్లు సార్. ఇవి కేవలం మిడిల్ క్లాస్ కోసం డిజైన్ చేయబడిన కార్లు ఇవి. ZDI ప్లస్ సార్. డీజిల్ కారు, 79,000 తిరిగింది. కీలెస్ ఎంట్రీ, ఎలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్ చాలా నీట్గా ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎలక్ట్రికల్ ఓవారియం చాలా బాగుంది కారు. మొత్తం టోటల్ గ్లాసులు, డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. సింగిల్ ఓనరు. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంది. జూన్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 4,65,000 రూపాయలు సార్ ఫైనల్ ప్రైస్ అని చెప్పారు సార్. ఇంకేం తగ్గించను అన్నారు. 4,65,000 చూడండి. దీనికి ట్యాక్స్ 85,000 వస్తుంది. డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్పేశాను. కార్ అంతా మీకు చూపిస్తాను. చాలా చిన్న టచ్అప్ ఉంటే చేయించారు సార్. అమ్మేసే ఉద్దేశంలో ఉంది కాబట్టి చాలా బాగుంది సార్. ₹1 పెట్టుబడి లేదు సార్. ₹1 పెట్టుబడి లేదు. స్టెపిన్ 2017ది 80% స్టెపిన్ ఉంది సార్. చాలా బాగుంది. టైర్స్ అన్ని 2021 ఎండింగ్లో 4 సీల్ టైర్లు వేసారు సార్. చాలా బాగున్నాయి. 20,000 ఎంతో తిరిగారు అంతే. కార్ అంతా మీకు చూపిస్తాను సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. ఇది మగ్మా గ్రే కలరు. మెన్షన్ అలాగే ఉంటుంది. మెగ్నా గ్రే కలర్ ఇది. కార్ అయితే చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. మంచి కలర్ సార్ ఇది. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి సార్. టైర్స్ మీకు 60% టైర్ ఉంది. 60% టైర్ ఉంది సార్. కీలెస్ ఎంట్రీ. సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి సార్. లైట్ బిస్కెట్ కలర్, బ్లాక్ కాంబినేషను. సీట్ కవర్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. సీలింగ్ కూడా చాలా బాగుంది సార్. సీలింగ్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ ఇది లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో వచ్చినటువంటి స్టీరింగ్ చాలా బాగుంది సార్. మీకు వుడెన్ కలర్ డ్యూయల్ టోన్ లోపల ఇంటీరియర్. పుష్ స్టార్ట్ సార్. కీలెస్ ఎంట్రీ. డిక్కీ కూడా ఇందులోనే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఓఆర్ఎం, రైట్ టు లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, లాక్ అన్లాక్, సెంట్రల్ లాక్, మిర్రర్ లాక్, 4 పవర్ విండోస్. డోర్ అంతా కూడా ఒరిజినల్ సార్. విన్ నెంబర్ చూసుకోండి. విన్ నెంబర్ చూడండి. ఇంజిన్ నెంబర్ చూసుకోండి సార్. డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్.
రోబో పంచింగ్ ఒరిజినల్ సార్, 100% నాన్ యాక్సిడెంటల్. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా మెయింటెనెన్స్ చేసుకున్నారు. ఆటోమేటిక్ సార్, మీకు చెప్పడం మర్చిపోయిన ఇంపార్టెంట్, ఆటోమేటిక్ అడుగుతున్నారు. ఆటోమేటిక్ చాలా కాస్ట్ ఎక్కువ సార్. అప్పట్లోనే ఇది 11 లక్షలు ఎంత ఉంది, ఇది అప్పట్లో 10 లక్షలు దాటి ఉంది సార్. ఇది ఆటోమేటిక్ మాన్యువల్కి అదే మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే అవగాహన లేక ఆటోమేటిక్ కంప్లైంట్ వస్తే చాలా ఉంటుంది పెట్టుబడి అంటారు, కానీ ఆటోమేటిక్ అంత తొందరగా రావు, వస్తే ఉంటుంది. బట్ ఆటోమేటిక్ అనేది వాల్యూ ఎక్కువ సార్, చాలా కాస్ట్ ఎక్కువ. గ్లాస్ ఒరిజినల్ సార్, రైట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్, డోర్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా సీల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, ఎటువంటి హిట్టింగ్ లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. రేర్ ఏసీ కూడా ఉంది సార్. స్పేస్ చాలా ఉంటుంది, స్పేస్ బాగుంటుంది సార్. సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఇప్పుడు రూపాయి పెట్టుబడి లేదు. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. పిల్లర్స్ అన్ని ఒరిజినల్ సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్, బ్యాక్ టైర్ మీకు 70-80% టైర్ ఉంది. టైర్లు బాగున్నాయి. ఈ టైర్ చాలా బాగుంది సార్. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు సార్. మీరు ఇంకా నాకు తెలిసి ఒక 40,000 కిలోమీటర్ల వరకు మీరు చూసుకోక్కర్లేదు. సీల్ టైర్ లాగా ఉన్నాయి. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. ఆటో గేర్ షిఫ్ట్ ZDI డిజైర్. ఇప్పుడు వచ్చే పెట్రోల్ వెహికల్కి డిజైర్ ఇంకా సింబల్స్ ఏం లేవు సార్. డిజైర్ ఒకటి ఉంటుంది తప్ప ఇంకా ZDI, VXI, VDI ఏమి ఉండట్లేదు. బ్యాక్ ప్రొఫైల్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. స్క్రాచ్ లెస్ సార్ కారు, స్క్రాచ్ లెస్. డిక్కీలోనే రిమోట్ ఉంటుంది సార్. డిక్కీది డిక్కీ అంతా కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి హిట్టింగ్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏం అవ్వలేదు. బంపర్ టచ్అప్ కామన్ సార్, అదొకటి గుర్తుపెట్టుకోండి, బంపర్ టచ్అప్ అవుతుంది. బూట్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్టెప్ని అయితే ఏదో 1-2 సార్లు వేసి ఉంటారేమో, అంతే అండి. స్టెప్ని చూడండి, ఆ స్టిక్కర్ అలాగే ఉంది. అప్పుడు వచ్చిన టైరే సార్ ఇది. టైర్ ఇది కూడా మీకు సీల్ టైర్ సార్. ఏమి 10,000 తిరిగి ఉంటారు టైర్ వేసిన తర్వాత, అసలు ఏమి ఇది కూడా వాడలేదు. చాలా బాగుంది సార్. ఇలాంటి కారుకి మీరు 20-30 వేలు రేట్ ఎక్కువైనా కొనుక్కుంటే మీ లైఫ్లో చాలా కాలం ఈ కారు ఉంచుకోవడానికి బాగుంటుంది సార్. ఒరిజినల్గా ఉంది సార్ కారు, చాలా బాగుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. బ్యాక్ లెఫ్ట్ డోర్ ఒరిజినల్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి సార్. ఎలాయ్ వీల్స్ చాలా క్లాస్గా ఉన్నాయి. టైర్ ఇది 70% అబవ్ ఉంది, 80% ఉంది. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. 40,000 తిరగవచ్చు ఈజీగా. టైర్స్ చాలా బాగున్నాయి. డోర్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. ఇంచ్ టు ఇంచ్ మీకు చూపిస్తున్నాను సార్. మీరు ఇంక నాకు ఫోన్ చేసే పని ఏమి ఉండదు. రేట్ అయితే ఫైనల్ ప్రైస్లు ఒరిజినల్ సార్. ఇది సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. డోర్స్ ప్రేమంతా ఒరిజినల్ సార్. బ్రాకెట్స్ ఎక్కడ కూడా సీల్ ఏం ఓపెన్ చేయలేదు, ఒరిజినల్గా ఉన్నాయి సార్. పిల్లర్స్ అన్ని ఒరిజినల్. చాలా నీట్గా ఉంది సార్. డ్యూయల్ టోన్ వుడెన్ ఫినిషింగ్ సార్. ఇది ఆటో గేర్.
ఫ్రంట్ టైర్ అయితే మీకు 40% ఉంది సార్. లెఫ్ట్ టైర్ ఒకటే కొద్దిగా అరిగినట్టుగా ఉంది. 40% ఉంది. డోంట్ వరీ, ఇది చక్కగా తిరగవచ్చు ఒక 20,000 ఈజీగా. ఏమో ఆలోచించు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. కారు ఎక్స్టీరియల్ మొత్తం మీకు చూపించాను. ఇంటీరియల్ చూపిస్తాను, ఇంజిన్ రూమ్ చూపిస్తాను. బాగుంది సార్ కారు. 2017 మనకి ఎంత ఉందో చూడండి. ఏమన్నా 7.5 లక్షలు 7 లక్షలు ఉంది అంటే 7 లక్షలు మనకు ఉంది అంటే ఈ కార్ తీసుకొచ్చి సార్. ఆటో సార్. బ్రేక్ పట్టుకున్నాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. డీజిల్ కూడా చాలా ఉంది. 79,800 తిరిగింది సార్. ఒరిజినల్ రేటింగ్. పుష్ స్టార్ట్. ఎలక్ట్రిక్ ఓఆర్ఎం. ఓకే సార్. ఏసీ చాలా చిల్లుగా ఉంది, నేను చూశాను. ఆటోమేటిక్ సార్. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ చాలా బాగుంది సార్. సౌండ్ సిస్టమ్ బాగుంది. ఏసీ చాలా బాగుంది. ఈ పై స్టిక్కర్ కూడా తీయలేదండి. ఇది పగిలింది సార్. ఇది ఏంటో స్టిక్కర్ అనుకున్నాను, కాదు, చిన్నది పగిలింది. అయినా డిస్ప్లే పనిచేస్తుంది సార్, నేను చూశాను. పనిచేస్తుంది. సౌండ్ తగ్గించాను. సౌండ్ పెట్టకూడదని పెట్టట్లేదు సార్. సౌండ్ సిస్టమ్ గట్రా బాగుంది, అంతా చూశాను. ఏసీ చాలా చిల్లుగా ఉంది. బాగుంది సార్ కార్ అయితే. కార్ చాలా బాగుంది. మెయింటెనెన్స్ సార్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ సార్. ఫస్ట్ ఓనర్ కారు. అన్నీ చెక్ చేశాను. వీడియో తీయడానికి ఇంకొకసారి చూపిస్తున్నాను సార్ మీకు. రైట్ సైడ్ యాప్రాన్ చూడండి. ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్. లెగ్ అంతా కూడా ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. చాలా స్మూత్గా ఉంది సార్. బ్యాక్ కంప్రెసర్ అలాంటిది ఏం లేదు. ఆయిల్ కూడా చాలా బాగుంది, పల్చగా ఉంది. బానెట్ ఒరిజినల్ సార్. చాలా బాగుంది బానెట్. చాలా నీట్గా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు. చాలా నీట్గా ఉంది. రేడియేటర్ పట్టి అంతా కూడా చాలా బాగుంది సార్. కూలెంట్ గ్రీనీగా ఉంది, అంటే మెయింటెనెన్స్ మనకు తెలుస్తుంది కూలెంట్ని చూసి. బ్యాటరీ కూడా సూపర్ సార్. 9వ నెల 2023 అంటే మీరు ఇంకా చాలా కాలం బ్యాటరీ కూడా చూడవసరం లేదు. హెడ్లైట్స్ నీట్గా ఉన్నాయి. లోపల హెడ్లైట్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. హెడ్లైట్స్ బ్రాకెట్స్ కానీ, హెడ్లైట్ ఫ్రేమ్ కానీ, హెడ్లైట్ జాకెట్స్ కానీ ఏది కూడా డిస్టర్బ్ అవ్వలేదు. మీకు అన్నీ కూడా ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్తో ఉంది సార్. లెగ్స్తో ఉంది. ఒరిజినల్ సార్. చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఇంజిన్ ఆయిల్ గట్రా లీకేజ్ ఏం లేదు. డీజిల్ కార్ అంటే చాలా జాగ్రత్తగా మనం చూడాలి. బెడ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు. బెల్ట్స్ బాగున్నాయి. ఫ్యాన్ అంతా కూడా చాలా బాగుంది సార్. సౌండ్ చాలా స్మూత్గా ఉంది. చూసుకోండి సార్. 79,800 తిరిగింది. 2017 ZDI ప్లస్. అప్పట్లో 11 లక్షల పైన ఉంది. 11 లక్షలు ఎంత ఉంది మీరు అది కంపేర్ చేసుకోండి. 5,65,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సింగిల్ రూపీ ఖర్చు లేదు సార్. ఒక్క రూపాయి ఖర్చు లేదు. పెట్రోల్ కొట్టించుకొని తిరగడమే. అందులో ఉన్న పెట్రోలే మీకు 200-300 కిలోమీటర్లు వచ్చేస్తుంది. డీజిల్ సార్. క్వాలిటీ ఉంది కారు. సింగిల్ ఓనరు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేయండి. అడ్వాన్స్ వేసిన తర్వాత ఒక 2-3 రోజులు ఆగుతారు. అంతకంటే ఎక్కువ ఆగరు సార్. కొంతమంది 10 రోజులు 15 రోజులు అంటున్నారు. ఓనర్స్ అన్ని రోజులు ఆగరు. ఎందుకంటే మనం అడ్వాన్స్ ఇస్తే ఇంక మన పేరు ఉండిపోతుంది కాబట్టి వాళ్ళు ఎవరికి అమ్మడానికి ఉండదు. ఓకే సార్. ట్యాక్స్ వచ్చి 85,000 ట్యాక్స్ వస్తుంది సార్. ఇది కంపేర్ చేసుకోండి. కమిషన్ 20,000. ట్రాన్స్పోర్ట్ ఒంగోలు నెల్లూరు వరకు 15,000. హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు 16,000 సార్ ట్రాన్స్పోర్ట్కి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి సార్. నమస్తే సార్.